అందరికీ నమస్కారం. ఈరోజు క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో ఈ వీడియో ఇస్తున్నాను బంగారానికి సంబంధించి. ఎందుకంటే డివోషన్ ఛానల్ ఇవ్వకుండా ఇందులో ఎందుకు ఇస్తానంటే, మొన్న చైనా వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళ దగ్గర షాంగ్ అతి పెద్ద మార్కెట్, అక్కడి నుంచి బంగారం ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో ఇన్నాళ్ళు వారికి ఒక రకంగా సబ్సిడీ, రిబేటు, డిస్కౌంట్ ఇలా ఉండొచ్చు, దానిని ఎత్తేస్తున్నాం అన్నాడు. ఇక మీదట బంగారం కొనుగోలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ ట్యాక్స్కి లోబడే ట్రాన్సాక్షన్ జరగాలి. దానివల్ల చైనా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 5% పెంచారు. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని అత్యధికంగా కొనుగోలు చేసే వారిలో చైనా, ఇండియా టాప్లో ఉంటుంది. ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడు, ట్యాక్స్ అంటే పెంచాడు కాబట్టి చైనీలో చేసి బంగారం కాదులే, వాళ్ళు మనలాగా గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకోరు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకుంటారు. అలాంటప్పుడు ట్యాక్స్ పెంచినప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారు. ఆల్టర్నేటివ్ అన్నప్పుడు ఇంకేంటి, డాలర్ కొనుగోలు చేయటమా, స్టాక్ మార్కెట్లో పెడతామా, ఇంకా వేరేది ఏమన్నా. బంగారం విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే కొనుగోలు తగ్గుతాయి, అమ్మకాలు తగ్గుతాయి. ఆల్రెడీ వదిలే డబ్బులు ఉన్నాయి కదా, ఆ బంగారానికి సంబంధించినప్పుడు వాటిని అమ్మేసేసి ఈ డబ్బులు ఏం చేస్తారు, సింగపూర్ మార్కెట్లో పెట్టవచ్చు, ఇండియా మార్కెట్లో పెట్టవచ్చు, యుఎస్ మార్కెట్లో పెట్టవచ్చు, ఇలా చైనా మార్కెట్లో అయినా పెట్టవచ్చు. ఇలా డిఫరెంట్ చోట్ల వాటి పెట్టుబడులు పెడతారు. అప్పుడు చైనాలో బంగారం కొనుగోలు తగ్గుతారు. ఇక మన దగ్గర మోడీ ఏం చేశారంటే, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, తర్వాత బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అని ఉంటుంది, BIS. ఈ రెండు బ్యాంకుల్లో మన రిజర్వ్ బ్యాంకుకు సంబంధించి, సెంట్రల్ బ్యాంక్ అంటాం కదా, రిజర్వ్ బ్యాంక్ సంబంధించి బంగారం నిల్వలు ఉన్నాయి టన్నులు కొద్ది. వాటిలో మరలా మొన్న కొన్ని తెప్పించున్నారు. కారణం, ఈ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఉన్న యుద్ధం ఇంకా శాంతించలా. ఈ ట్రంప్ ఏమో మాట్లాడితే నువ్వు రష్యా దగ్గర ఆయిల్ కొనమాకు, లేదా నీ ట్యాక్సులు పెంచుతా అంటున్నాడు, నువ్వు ఆయిల్ కొనటం ఆపిస్తే ట్యాక్సులు తగ్గిస్తా అంటున్నాడు. ఒక పక్క చైనా వాళ్ళకి ఏం చేశాడు, మనం మాట్లాడుకొని ట్యాక్సులు తగ్గించాడు. ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వడ్డీ రేట్లు యథావిధిగా ఉంచడం, తగ్గించడం ఏదో చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒక పక్క డాలర్ బలపడుతుంది, మరో పక్క వచ్చేసి బంగారం అన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. మన అక్టోబర్లో ఏకంగా వచ్చేసి ఆల్ టైమ్ హైయెస్ట్ ఔన్స్ బంగారం ధర $4,385 పోయింది. ఇప్పుడు $4,000 దగ్గర కొట్టుమిట్టాడుతుంది. ఇక ఇటువంటి మూమెంట్లో మన బంగారం మన దగ్గర కనుక పెట్టుకున్నట్టయితే విదేశీ మార్కెట్లో ఎంతో ఏంటో చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు టాప్ 4 దేశాల్లో ఒకటిగా మనది అనేది ఇప్పుడు ఉంది. సో కొంతమందికి అర్థం కాకపోయినా సింపుల్గా ఏం చెప్తానంటే, విదేశాలలో దాచుకున్న మన బంగారాన్ని మన వాళ్ళు తెచ్చేసుకుంటున్నాం. అండ్ మిగతా దేశాల మధ్య ఎటువంటి ట్రాన్సాక్షన్ నడుస్తూ ఉన్నా, ఎటువంటి యుద్ధ వాతావరణం ఉంటూ ఉన్నా మనకి ఇబ్బంది లేకుండా ఉండాలన్నప్పుడు బంగారం అనేది సేఫ్గా ఉండాలి కాబట్టి దాన్ని ఉంచుతున్నాం. అండ్ చైనా వాడు ఇప్పుడు వచ్చేసి బంగారాన్ని కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ట్యాక్స్ పెంచాడు కాబట్టి అక్కడ కొనేవాళ్ళు తగ్గుతారు, ఆటోమేటిక్గా అక్కడ అమ్మకాలు తగ్గుతాయి కాబట్టి ఇంపోర్ట్ కూడా తక్కువ చేసుకుంటాడు. చైనా వాళ్ళు ఇంపోర్ట్ తక్కువ చేసుకుంటున్నారు బంగారాన్ని, మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం. బట్ చైనా వాడు వద్దంటాడు కాబట్టి మనకు కావాలంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఏమైంది, రేటు పడాలి. రేటు పడ్డప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి మన దగ్గర కూడా ఆటోమేటిక్ పడాలి కదా. ఈ ఒక్క బేస్ మీదే నేను బంగారు రేటు పడిద్దని చెప్తున్నా, మరలా చెప్తున్నా, భారీగా పడ్డా మరలా పెరుగుతుంది స్లోగా అయినా. నేను ఈ మాటకైతే కట్టుబడి ఉంటాను. కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, మీరు రేట్ చెప్తున్నారు పెరుగుదో తగ్గట్లేదు చవట్లేదు. అసలు వీడియోలు పూర్తిగా చూస్తే కదా, వీడియోలు పూర్తిగా చూడకుండా వాళ్ళు ఇంతకుముందు ఎన్ని కామెంట్లు పెట్టారని చెక్ చేస్తే ఒక కామెంట్ అదే ఉంటుంది. అంటే ఇంతకుముందు కామెంట్లు పెట్టాలి అంటే కొత్త వాళ్ళు. సో అప్పటికప్పుడు వచ్చి చూసి మీ ఒపీనియన్ ఏదో మొత్తం మీదేసినట్టు కామెంట్ వేస్తే ఎట్లా, రోజు చూస్తున్నది క్లియర్గా అర్థమవుతుంది. తగ్గిద్దని చెప్తానా, పెరిగిద్దని చెప్తున్నా. మన మధ్య వెండి పెరిగినప్పుడు కూడా కొనమన్నాను. ఒకరోజు 1000 పడగానే అప్పుడు ఇంకా 2,18,20,000 చిల్లర ఉంది. అప్పుడే నేను అన్నా, ఏదో తేడా కొడుతున్నట్టుంది, వెండి అమ్ముకోనుకుని అమ్మేసుకోండి, ఒక రేటు అనుకొని, ఎందుకంటే తగ్గటం మొదలైనట్టు అనిపిస్తుంది అని చెప్పేసాను. సో నేను ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతున్నా, సూచనలు ఇస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా బంగారానికి సంబంధించి మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్ముకోవటం మాత్రం వద్దు, ఉంచుకోండి. ఎందుకంటే ఎంత పడితో తెలియదు, పెరగటం మాత్రం పెరగవచ్చు, పడితే మాత్రం మరలా పుంజుకునేది తప్ప పడిపోయినట్టే ఉండదు. కొంతమంది ఎవరు అంటున్నారు 1,00,000 రావచ్చు అని, దెర్ ఈజ్ ఛాన్స్, బట్ 1,00,000 అంత తగ్గకపోవచ్చు. సో విషయం ఏంటి మరి, రానున్న రోజులలో బంగారానికి సంబంధించి డిమాండ్ పెరిగి తప్ప తగ్గదు. ఎందుకంటే ప్రపంచ దేశాలు అన్నీ కూడా బంగారాన్ని కొన్ని దాచుకుంటూనే ఉన్నాయి ఆయా బ్యాంకులలో. నెక్స్ట్ వెండికి సంబంధించి ఈ వెండి వాడకం అనేది సోలార్ ప్యానల్స్లో, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్లో, బయట మిషనరీస్లో చాలా వాటిలో వాడుతున్నారు కాబట్టి ప్రొడక్షన్ కనుక పెరిగినట్టయితే వెండి రేటు తగ్గవచ్చు.
బట్ డిమాండ్ అనేది ఉంది కాబట్టి స్లోగానే ఉండొచ్చు. ఈరోజు రేట్ వచ్చేసి నేను క్రాస్ చెక్ చేస్తున్న ప్రకారం 1,23,000 రూపాయలు వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు ఉంది. 1,12,750 వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు ఉంది. 1,66,000 దగ్గర వచ్చేసి కేజీ వెంట హైదరాబాద్ మార్కెట్లో ఉంది. ఈ కేజీ వెంట అనేది ముంబైలో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, కలకత్తాలో కానీ, ఢిల్లీలో కానీ డిఫరెన్స్ చాలా హెవీగానే ఉంటుంది కేజీకి సంబంధించి. అది ఒకసారి చూసుకోండి. సో ఓవరాల్గా క్యాటలిస్ట్ సస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నానంటే రేపు మాపు లేదా ఈ రోజైనా బంగారు రేటు పడవచ్చు. ఒక 1 వీక్ ఆర్ 10 days తర్వాత మరలా స్లోగా పెరగవచ్చు. ఈ మధ్యలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఈవెన్ నేను ఇచ్చే వీడియోలో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ మీ కన్సైన్స్ చెప్పిన దాని ప్రకారం బంగారం కొనాలా అమ్మాలనేది డిసైడ్ అవ్వండి. నా సలహా అయితే ఒకవేళ బంగారం రేటు పెరిగినట్టు మీకు అనిపిస్తే మీ దగ్గర ఉన్నది అమ్మేసుకున్నా మరలా తగ్గినప్పుడు కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఎంత పెరిగితే అమ్మాలి, ఎంత తగ్గినప్పుడు కొనాలి అది మాత్రం చూసుకోండి. పెరిగిందని అమ్మేసి మరలా పెరుగుతూ కనుకపోతే అయ్యో అమ్ముకున్నామే అన్న బాధ ఉండొద్దంటే హ్యాపీగా ఉన్న బంగారాన్ని అలాగే ఉంచుకోండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే మాత్రం డాలర్ మీద పెట్టుబడులు పెరుగుతాయి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. బట్ భారతదేశం విషయంలో మాత్రం బంగారాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వు అని అంటూనే ఉంటారు, ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనల్ని కొంటూనే ఉంటారు కాబట్టి ఇక్కడ బంగారం రేటు తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయి. నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తుంది. బట్ ఇది టెంపరీ, రాను రోజుల్లో మరలా పెరగటం అయితే ఖాయం.